ఆసక్తికర పరిణామం జరుగుతుంది. మోంతా తుఫాన్ తాకిడి భిన్నమైనటువంటి దిశలో కనిపిస్తుంది. ఇప్పుడు ఆశ్చర్యకరంగా ఇటు నార్త్ కోస్టల్ ఆంధ్ర వైపు కాకుండా ఇటు సౌత్ కోస్టల్ ఆంధ్ర వైపు దీని తాకిడి పెరుగుతుంది. ఇదే ఐఎండి అఫీషియల్ వెబ్సైట్లో తాజాగా ఇస్తున్నటువంటి హెచ్చరికల పరంపర చూస్తే ఎక్కడ వార్నింగ్స్ అయితే లేవు, ఎక్కడ రెడ్ సిగ్నల్ అయితే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఎక్కడా లేదు. ఆరెంజ్ అలర్ట్ మాత్రం అన్ని చోట్ల ఉంది. అలర్ట్గా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే నిన్నంతా పూర్తిగా కోస్టల్ ఆంధ్ర, సెంట్రల్ ఆంధ్ర ఈ ప్రాంతంలో ఎక్కువగా వర్షాలు కురిశాయి. అంటే గుంటూరు, విజయవాడ, ఆ పైన ఏలూరు, కాకినాడ, రాజమండ్రి, విశాఖపట్నం, శ్రీకాకుళం ఈ ప్రాంతాల్లో వర్షాలు కురిస్తే ఇప్పుడు ఎక్కువగా నెల్లూరు, అదేవిధంగా చిత్తూరు, రాయలసీమలోని అనేక ప్రాంతాల్లో ఇప్పుడు వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు కురుస్తున్నట్టుగా అఫీషియల్ డేటా మనకి స్పష్టం చేస్తోంది. ఇప్పుడు మనం చూస్తే అనేక చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై ప్రాంతంలో కూడా, తమిళనాడులోని అక్కడ నార్త్ తమిళనాడు ప్రాంతంలో కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఇవన్నీ కూడా పెద్ద తీవ్రమైనటువంటి వర్షపాతం ఏమీ ఎక్కడ నమోదవట్లేదు. అన్ని చోట్ల లైట్ రైను లేదంటే కొంత ఓ మోస్తరు వర్షాలు మాత్రమే పడుతున్నాయి. ఇక్కడ మనం చూస్తే ఒక్కొక్క సెంటర్ని మనం పరిశీలిద్దాం. ఉటుకూరు ఇక్కడ మనం చూస్తే రాబోయే 2-3 గంటల పాటు కూడా కేవలం ఓ మాదిరి వర్షపాతం మాత్రమే నమోదవ్వచ్చు అన్నట్టుగా శ్రీకాళహస్తిలో కూడా 5 నుంచి 15 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసే అవకాశం ఉంది. మధ్యాహ్నం 1 గంట 2 గంటల ప్రాంతం వరకు. అంటే ఇది చాలా సాధారణ వర్షపాతం అన్నట్టు, పెద్ద సీరియస్ వర్షపాతం కాదు. అసలు పెద్ద ఆందోళన చెందాల్సినటువంటి అవసరం కూడా లేదు. తాడిపత్రిలో కూడా ఒక మాదిరిగా వర్షం 5 నుంచి 15 మిల్లీమీటర్ల మధ్యలోనే అన్ని చోట్ల. అటు రాయలసీమ, ఇక్కడ కూడా దర్శిలో కూడా 5 నుంచి 15 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం కురిసే అవకాశం ఉంది అన్నట్టుగా ఈ రిపోర్టు మనకి చెప్తుంది. ఉదయగిరి ప్రాంతంలో కూడా, నెల్లూరు జిల్లాలోని మెట్ట ప్రాంతంలో కూడా ఇప్పుడు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాగల 2-3 గంటల పాటు 5 నుంచి 15 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదవ్వచ్చు అన్నట్టుగా చెప్తుంది. ఇట్లా అన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా ఇప్పుడు దక్షిణాంధ్రలో భారీగా వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. దాదాపుగా మనం ఇప్పుడు చూసినటువంటి అన్ని ప్రాంతాల్లో తాడిపత్రి, లేకుంటే తిరుపతి, చిత్తూరు, శ్రీకాళహస్తి, దాంతోపాటుగా దర్శి, ఉదయగిరి ఇలా అన్ని మూలల ఇప్పుడు దక్షిణాంధ్రలో ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. రాగల 2-3 గంటల పాటు, అంటే మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ ప్రాంతంలో వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంటుంది. కడప, కర్నూలు అన్ని జిల్లాల్లో కూడా ఈ వర్షాలు అయితే కనిపిస్తున్నాయి. వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. అయితే ఎక్కడ ప్రమాదకరమైనటువంటి స్థాయిలో ఈ వర్షాల తాకిడైతే కనిపించట్లేదు. మరొక వైపు ఏపీ గవర్నమెంట్ అధికారికంగా ఉదయం 10:30 ప్రాంతంలో ఒక రిపోర్టు రిలీజ్ చేసింది. ఆ రిపోర్ట్లో ఉన్నటువంటి దాని ప్రకారంగా ఉదయం 10:30 ప్రాంతంలో మచిలీపట్నానికి 190 కిలోమీటర్ల దూరంలో ఈ మోంతా తుఫాన్ కేంద్రీకృతమై ఉంది. అదే కాకినాడకి 270 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. విశాఖపట్నానికి 340 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది అన్నట్టుగా ఇది చెప్తుంది. బహుశా ఇది ఇప్పుడు మచిలీపట్నం, చీరాల వైపు మళ్ళుతుందా అనే అభిప్రాయం కూడా చాలామంది వ్యక్తం చేస్తున్నారు. దీని కారణంగా క్రాస్ ఆంధ్రప్రదేశ్ కోస్టల్ ఏరియా బిట్వీన్ మచిలీపట్నం అండ్ కళింగపట్నం, అరౌండ్ కాకినాడ ఇదంతా కూడా చాలా తీవ్రంగా ఉండొచ్చు, సివియర్ సైక్లోన్ స్టోమ్ ఉండొచ్చు అన్నట్టుగా అంచనా వేస్తున్నారు. ఏ ప్రాంతంలో ఎక్కడెక్కడ ఎంతెంత ఉండొచ్చు అన్నట్టుగా చెప్తున్నారు. ఈరోజు 28వ తారీఖు సాయంత్రం వరకు కూడా, రాత్రి సాయంత్రం 5:30 ప్రాంతంలో కూడా గంటకి 90 నుంచి 110 కిలోమీటర్ల వేగం వరకు తీవ్రమైనటువంటి గాలులు వీచే ప్రమాదం ఉంటుంది. రేపు తెల్లవారుజామున దీని తాకిడి తగ్గుతుంది. రేపు 29వ తారీఖు సాయంత్రానికి ఇది అల్పపీడనంగా మారుతుంది. దాని తర్వాత అది పూర్తిగా వెల్ మార్క్డ్ లోగా మారిపోయి పూర్తిగా అల్పపీడనం బలహీనపడుతుంది అన్నట్టుగా 30వ తారీఖు సాయంత్రానికి పూర్తిగా బలహీనపడే అవకాశం ఉందన్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి తీవ్ర తుఫాను కేంద్రీకృతమైనటువంటి ప్రాంతానికి సంబంధించిన ఇమేజెస్ కూడా రిలీజ్ చేసింది. దాని తాకిడి ఎట్టా ఉండొచ్చు అన్నదాని అంచనా కూడా ఇచ్చింది. ప్రస్తుతం మచిలీపట్నం, కాకినాడ మధ్యలోనే ఇది తీరాన్ని తాకే అవకాశం ఉందన్నట్టుగా అభిప్రాయం వ్యక్తం చేస్తుంది. దానికి సంబంధించినటువంటి లైట్ టు మోడరేట్ రైన్ అట్ మెనీ ప్లేసెస్ ఓవర్ కోస్టల్ ఏపీ అండ్ రాయలసీమ, ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ లైక్లీ టు ఎక్యూర్ అట్ 1 or 2 ప్లేసెస్. అది కూడా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం,
అదేవిధంగా అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, కోనసీమ, వెస్ట్ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు అండ్ తిరుపతి. ఈ ప్రాంతాల్లో 1-2 చోట్ల మినహా మిగిలిన అన్ని చోట్ల లైట్ అండ్ మోడరేట్ రెయిన్ఫాల్ మాత్రమే ఉంటుంది. ఒక మాదిరి వర్షాలు మాత్రమే కురుస్తాయి తప్ప భారీగా, అతి భారీగా వర్షాలు కురిసే అవకాశం అయితే ఈరోజు కనిపించట్లేదు. అదేవిధంగా హెవీ టు వెరీ హెవీ రెయిన్ఫాల్ కూడా వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, నంద్యాల వంటి జిల్లాల్లో ఉండొచ్చు అన్నట్టుగా అంచనా వేస్తున్నారు. హెవీ రెయిన్ఫాల్ లైక్లీ టు కర్నూలు, అనంతపూర్ అండ్ శ్రీ సత్యసాయి జిల్లాల్లో హెవీ రెయిన్ఫాల్ ఉండొచ్చు. అంటే మొత్తం రాయలసీమ వైపుగా ఈ తాకిడి పెరిగినట్టుగా చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఐఎండి వాళ్ళ వెబ్సైట్లో మనం చూసాం ఎక్కడెక్కడ వర్షాలు కురుస్తున్నాయి అన్నది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు హెవీ రెయిన్ఫాల్ అండ్ బాగా అంతకు మించినటువంటి రెయిన్ఫాల్ కూడా ఎక్కువగా రాయలసీమ ప్రాంతంలోనే ఉంటుంది అని అంచనా వేసింది. రేపు మాత్రం ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ ఉండొచ్చు అన్నట్టుగా చెప్తున్నారు. రేపు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, ఏలూరు, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ ఈ ప్రాంతాల్లో ఎక్స్ట్రీమ్లీ అతి తీవ్ర వర్షాలు కూడా, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం నార్త్ కోస్టల్ ఆంధ్ర వైపు కనిపిస్తోంది. సో ఈరోజు అయితే రాయలసీమలో భారీగా, అతి భారీగా కొన్ని చోట్ల కూడా వర్షాలకు అవకాశం ఉందన్న అంచనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వేస్తోంది. రేపైతే మాత్రం ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు ఉండొచ్చు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. ఇది లేటెస్ట్గా ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి వర్షాలకు సంబంధించిన ఈ మోంతా తుఫాన్కి సంబంధించినటువంటి అప్డేట్. అయినా మొత్తం కోస్టల్ ప్రాంతం అంతా అటు ఇచ్చాపురం నుంచి తడ వరకు అన్ని ప్రాంతాల్లో కూడా అప్రమత్తమై ఉండాలి. హై అలర్ట్లోనే కొనసాగాలి. రేపటి వరకు దీని తీవ్రత ఉంటుంది. రేపు సాయంత్రానికి బలహీన పడుతుంది కాబట్టి అప్పుడు ఊపిరి పీల్చుకునే అవకాశం దక్కొచ్చు అనే అభిప్రాయాన్ని ప్రభుత్వం వ్యక్తం చేస్తోంది. ఇది లేటెస్ట్ రిపోర్ట్. ఇలా ఏమైనా మార్పులు ఉంటే, ఇంకా ఏమైనా మేజర్ చేంజెస్ ఉంటే ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాం. మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.